ఓం శాంతి. మార్చ్ 18వ తారీఖు 2024 ఉదయం మురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు. మధురమైన పిల్లలు, విచార సాగర మథనము చేసి అన్ని స్థానాలలో ఒకే విషయంపై భాషణ జరిగే విధంగా విషయాన్ని ఎంచుకోండి. ఇదే మీ ఐక్యత. ప్రశ్న: పిల్లలైన మీరు ఎలాంటి శ్రమను చేస్తూ గౌరవయుక్తంగా ఉత్తీర్ణులు అవ్వగలరు? జవాబు: కర్మబంధనాల నుండి అతీతంగా అవ్వండి. ఎప్పుడైనా ఎవరితోనైనా మాట్లాడినప్పుడు ఆత్మ భాయి భాయి అనే దృష్టితో చూడండి. తండ్రి ద్వారా వినునప్పుడు కూడా తండ్రిని భృకుటి మధ్యస్థానంలో చూడండి. భాయి భాయి అను దృష్టి ద్వారా ఆ స్నేహము, సంబంధము స్థిరమైపోతుంది. ఇందులోనే శ్రమ ఉంది. దీని ద్వారానే గౌరవయుక్తంగా ఉత్తీర్ణులవుతారు. ఉన్నత పదవిని పొందే పిల్లలు ఈ పురుషార్థాన్ని తప్పకుండా చేస్తారు. ఓం శాంతి. మధురాతి మధురమైన పిల్లలకు ఇది మృత్యులోకమని అర్థం చేయించబడింది. దానితో పోల్చేందుకు అమరలోకము కూడా ఉంది. శంకరుడు పార్వతికి అమరకథను వినిపించాడని భక్తి మార్గములో చెప్తారు. ఇప్పుడు మీరు అమరలోకానికి వెళ్తారు. శంకరుడు కథను వినిపించడు. కథను వినిపించేవారు జ్ఞానసాగరులైన ఒక్క తండ్రి మాత్రమే. కథను వినిపించేందుకు శంకరుడు జ్ఞానసాగరుడు కాదు. ఇలాంటి విషయాలపై పిల్లలైన మీరు అర్థం చేయించాలి. మృత్యువుపై విజయాన్ని ఎలా పొందవచ్చు? ఈ జ్ఞానము అమరులుగా చేస్తుంది. దీని ద్వారా ఆయువు వృద్ధి అవుతుంది. అక్కడ మృత్యువు ఉండదు. ఇక్కడ మీరు పంచవికారాలు లేక రావణునిపై విజయం పొందడం ద్వారా రామరాజ్యం లేక అమరలోకానికి అధికారులుగా అవుతారు. మృత్యులోకంలో రావణ రాజ్యం ఉంటుంది. అమరలోకంలో రామరాజ్యం ఉంటుంది. దేవతలను ఎప్పుడూ మృత్యువు కబళించదు. అక్కడ కాలుని యమదూతలుండరు. మనుషులు మృత్యువు పైన విజయం ఎలా పొందుకోవచ్చు అను ఈ టాపిక్ కూడా చాలా బాగుంటుంది. ఇవన్నీ జ్ఞానానికి సంబంధించిన విషయాలు. భారతదేశం అమరలోకంగా ఉండేది. ఎంతో పెద్ద ఆయువు ఉండేది. సర్పము యొక్క ఉదాహరణ కూడా సత్యయుగము కొరకే. అక్కడ ఒక శరీరాన్ని వదలి మరొక శరీరాన్ని తీసుకుంటారు. దీనిని బేహద్ వైరాగ్యమని అంటారు. ప్రపంచమంతా వినాశనం అవ్వనున్నదని తెలుసు. ఈ పాత శరీరమును కూడా వదలాలి. ఇది 84 జన్మల పాత శరీరము. అమరలోకంలో ఇలా ఉండదు. ఇప్పుడు శరీరము వృద్ధాప్య స్థితికి వచ్చింది. శిథిలావస్థకు వచ్చేసింది. దీనిని వదలి కొత్త శరీరాన్ని తీసుకుంటామని అక్కడ సత్యయుగంలో తెలుస్తుంది. తర్వాత సాక్షాత్కారం కూడా అవుతుంది. జ్ఞానమునే సాక్షాత్కారమని అంటారు. ఇప్పుడు మన కొత్త శరీరము తయారయ్యింది. ఇప్పుడు పాత శరీరాన్ని వదిలిపెట్టాలి. అక్కడ కూడా ఇలాగే జరుగుతుంది. దానిని అమరలోకమని అంటారు. అక్కడ మృత్యువే రాదు. సమయం ఆసన్నమైనప్పుడు
తమంతకు తామే శరీరాన్ని వదిలేస్తారు. తాబేలు ఉదాహరణ కూడా ఇక్కడిదే. కర్మ పూర్తయిన తర్వాత అది అంతర్ముఖమైపోతుంది, అవయవాలను ముడుచుకుంటుంది. ఈ సమయంలోని ఉదాహరణను భక్తి మార్గంలో కాపీ చేస్తారు. అయితే కేవలం మాటల వరకే, ఏమీ అర్థం చేసుకోరు. రాఖీ ఉత్సవము, దసరా, దీపావళి, హోళీ మొదలైనవన్నీ ఈ సమయానికి చెందినవే అని మీరు అర్థం చేసుకున్నారు. ఇవన్నీ భక్తి మార్గంలో నడుస్తాయి, కానీ ఇవి సత్యయుగంలో ఉండవు. ఇలాంటి విషయాలను రాయండి. మానవులు మృత్యువు పైన విజయాన్ని ఎలా పొందగలరు? మృత్యులోకము నుండి అమరలోకానికి ఎలా వెళ్ళగలరు? ఇలాంటి విషయాలను గురించి అర్థం చేయించేందుకు మొదట రాయవలసి ఉంటుంది. ఈరోజు ఫలానా నాటకం ఉంటుందని నాటకాల కథను రాస్తారు కదా, ఈరోజు ఈ విషయం గురించి అర్థం చేయించబడుతుందని మీ వద్ద కూడా పాయింట్ల లిస్టు ఉండాలి. రావణ రాజ్యం నుండి దైవీ రాజ్యంలోకి ఎలా వెళ్ళగలరు? జ్ఞానమంతా ఒక్కటే, కానీ రకరకాలైన విషయాలను వినడం వలన అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వం ఎలా లభిస్తుందని ఖుషి కలుగుతుంది. ఈరోజు 125వ యజ్ఞము రచిస్తారు. అందులో వీటి గురించి వినిపిస్తారని సన్యాసుల గురించి పేపర్లో వేస్తారు కదా. ఇక్కడ తండ్రి చెప్తున్నారు, నేను ఒక్కసారి మాత్రమే యజ్ఞాన్ని రచిస్తాను. అందులో పూర్తి పాత ప్రపంచమంతా స్వాహా అయిపోతుంది. వారు చాలా యజ్ఞాలను రచిస్తారు, ఊరేగింపులు మొదలైనవి చేస్తారు. ఇక్కడ ఇది రుద్రుడైన శివబాబా గారి ఒకే ఒక యజ్ఞమని మీకు తెలుసు. ఇందులో పూర్తి పాత ప్రపంచమంతా స్వాహా అయిపోతుంది. నూతన ప్రపంచము స్థాపన జరిగిపోతుంది. మీరు వెళ్ళి దేవతలుగా అవుతారు. దీనిని కూడా తండ్రి మీకు అర్థం చేయిస్తారు. రచయిత అయిన తండ్రే వచ్చి రచయిత మరియు రచనల ఆది మధ్య అంత్యముల సంపూర్ణ జ్ఞానాన్ని ఇస్తారు. అంతేకాక రాజయోగాన్ని కూడా నేర్పిస్తారు. సత్యయుగంలో పవిత్ర దేవతలు మాత్రమే ఉంటారు. వారే రాజ్యం కూడా చేస్తారు. దానినే ఆది సనాతన దేవీ దేవతా ధర్మమని అంటారు. ఆది సనాతన సత్యయుగి దేవీ దేవతా ధర్మ స్థాపన ఎలా జరుగుతూ ఉందో, విశ్వములో శాంతి స్థాపన ఎలా జరుగుతుందో వచ్చి తెలుసుకోండనే టాపిక్ కూడా పెట్టవచ్చు. విశ్వంలో శాంతి స్థాపన చేసేందుకు సలహా ఒక్క పరమపిత పరమాత్ముడు తప్ప ఇతరులెవ్వరూ ఇవ్వలేరు. సలహాను ఇచ్చేవారికి కూడా బహుమతి లభిస్తుంది. విశ్వములో శాంతి స్థాపన చేసే బహుమతి ఎలా మరియు ఎవరిస్తారు? ఇది కూడా ఒక టాపిక్గా ఉంచుకోండి. ఇలా విచారసాగర మథనము చేసి టాపిక్లు తయారు చెయ్యాలి. అన్ని స్థానాల్లో ఒకే విషయం ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడు అందరితో సంబంధం ఉంటుంది. ఇలాంటి లిస్టును తయారు చేసి మొదట సూచన ఇవ్వాలి. తర్వాత సమాచారం ఢిల్లీకి రావాలి. అన్ని స్థానాల్లో ఇలాంటి భాషణ జరిగిందని అందరికీ తెలియాలి. దీనినే ఐకమత్యమని అంటారు.
ప్రపంచమంతటా అనైక్యత ఉంది. రామరాజ్యంలో ఆవు పులి కలిసి నీరు తాగుతాయని గాయనముంది. త్రేతాయుగానికే ఇలాంటి మహిమ ఉన్నప్పుడు సత్యయుగంలో లేనిది ఏముంటుంది? శాస్త్రాలలో అయితే అనేక కథలను రాసేశారు. మీరు తండ్రి ద్వారా ఒకే కథను వింటున్నారు. ప్రపంచంలోని వారు అనేక కథలను తయారు చేస్తూ ఉంటారు. ద్వాపర యుగము నుండి కలియుగము వరకు ఏ శాస్త్రాలు మొదలైనవి నడుస్తాయో అక్కడ సత్యయుగంలో అవి ఉండవు. భక్తి మార్గము యొక్క అన్ని విషయాలు పూర్తవుతాయి. ఇక్కడ మీరు ఏది చూస్తున్నారో అవన్నీ చెడ్డవే. వాటిని చూస్తూ కూడా చూడకండి, వింటూ కూడా వినకండి. ఇప్పుడు తండ్రి ఏదైతే తెలియజేస్తారో అవి మాత్రమే బుద్ధిలో ఉంచుకోండి. ఈ సంగమయుగి బ్రాహ్మణులమైన మనము ఎంత శ్రేష్టమైన వారము! దేవతల కంటే శ్రేష్టమైన వారము. మనము ఈ సమయంలో ఈశ్వరీయ సంతానం. మెల్లమెల్లగా వృద్ధి చెందుతూ ఉంటాము. ఇంత సహజమైన విషయాలు కూడా ఎవ్వరి బుద్ధిలోకి రావు. మనము ఈశ్వరీయ సంతానం కనుక తప్పకుండా స్వర్గానికి అధికారులుగా అవ్వాలి. ఎందుకంటే ఆ తండ్రి స్వర్గస్థాపన చేస్తారు. కోట్ల సంవత్సరాలని అనడం వల్ల ఏ విషయమూ జ్ఞాపకం ఉండదు. ఇది 5000 సంవత్సరాల మాట అని తండ్రి వచ్చి జ్ఞాపకం చేయిస్తున్నారు. మీరు దేవీ దేవతలుగా ఉండేవారు. ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని అలాగే చేస్తారు. సన్ముఖంలో వినడం వలన ఎంత ఖుషి మరియు తాజాతనం కలుగుతుంది. వివేకవంతులైన పిల్లల బుద్ధిలో మేము తండ్రి నుండి ఆస్తిని తప్పకుండా తీసుకోవాలని ఉంటుంది. తండ్రి కొత్త ప్రపంచాన్ని రచిస్తున్నారు కనుక మనము కూడా తప్పకుండా కొత్త ప్రపంచంలో ఉండాలి. అందరూ ఒకే తండ్రి పిల్లలు. అందరి ధర్మము, అందరి నివాస స్థానము, రాకపోకలు అన్నీ భిన్న భిన్న ప్రకారాలుగా ఉంటాయి. ఎలా వెళ్ళి మూలవతనంలో నివసిస్తారు అనున్నది కూడా బుద్ధిలో ఉంది. మూలవతనంలో వంశవృక్షము ఉంటుంది. సూక్ష్మవతనంలో వంశాన్ని చూపించలేదు. అక్కడ ఏమేం చూపిస్తారో అవన్నీ సాక్షాత్కారాల విషయాలు. ఇవన్నీ డ్రామాలో రచింపబడినవి. మళ్ళీ సూక్ష్మవతనానికి కూడా వెళ్తారు. అక్కడ మూగసైగలతో నడిచే డ్రామా నడుస్తుంది. మధ్యలో మూవీ డ్రామా కూడా ఉండేది. తర్వాత టాకీ తయారయ్యింది. సైలెన్స్ డ్రామా అయితే తయారవ్వలేదు. మేము శాంతిగా సైలెన్స్గా ఎలా ఉంటామనున్నది పిల్లలకు తెలుసు. ఎలా అక్కడ ఆత్మల వంశము ఉంటుందో అలా ఇక్కడ మనుష్యుల వంశము ఉంటుంది. ఇలాంటి విషయాలను బుద్ధిలో ఉంచుకొని మీరు ఉపన్యసించవచ్చు. అయినా చదువులో సమయం పడుతుంది. ఇది కూడా అర్థం చేసుకోవచ్చు. కానీ ధారణ చేసేందుకు, సంతోషం కలిగేందుకు స్మృతి యాత్ర ఎక్కడ ఉంది? ఇప్పుడు మీరు యథార్థ రీతిలో యోగాన్ని నేర్చుకుంటున్నారు. అందరినీ సోదరులుగా చూడండని పిల్లలకు అర్థం చేయించబడింది. ఇది ఆత్మసింహాసనం.
కనుక భగీరథుడైన బాబా సింహాసనం కూడా ప్రసిద్ధమైంది. ఎప్పుడైనా ఎవరికైనా అర్థం చేయించినప్పుడు నేను నా సోదరునికి అర్థం చేయిస్తున్నానని భావించండి. ఇదే దృష్టి ఉండాలి. ఇందులోనే చాలా కష్టముంది. శ్రమ వలన ఉన్నత పదవి లభిస్తుంది. తండ్రి కూడా ఇలాగే చూస్తారు. తండ్రి దృష్టి కూడా బ్రుకుటి మధ్య భాగంలోకే వెళ్తుంది. ఆత్మేమో చాలా చిన్న బిందువు. వినేది కూడా ఆత్మనే. మీరు తండ్రిని కూడా బ్రుకుటి మధ్యలోనే చూస్తారు. బాబా కూడా ఇక్కడే ఉన్నారు. సోదరుని ఆత్మ బ్రహ్మ ఆత్మ కూడా ఇక్కడే ఉంది. ఇది బుద్ధిలో ఉండుట వలన జ్ఞానసాగరుని సంతానమైన మీరు కూడా మాస్టర్ జ్ఞానసాగరులుగా అవుతారు. మీకు ఇది చాలా సహజం. గృహస్థ వ్యవహారంలో ఉండే వారికి ఈ స్థితి కొంచెము కష్టం. విని ఇంటికి వెళ్ళిపోతారు. అక్కడి వాతావరణమే వేరుగా ఉంటుంది. ఇక్కడ సహజం. స్వయాన్ని ఆత్మ అని తెలుసుకోండి. బాబాను స్మృతి చేయండని బాబా యుక్తులను చాలా సహజంగా తెలియజేస్తారు. వీరు కూడా సోదరులే అను ఈ దృష్టి ద్వారా కర్మబంధనాల నుండి అతీతులుగా అవుతారు. శరీరము కూడా మర్చిపోతారు. కేవలం తండ్రి మాత్రము గుర్తు ఉంటారు. ఇందులో శ్రమ చేస్తూ ఉంటే గౌరవయుక్తంగా ఉత్తీర్ణులవుతారు. అరుదుగా కొందరు మాత్రమే ఇలాంటి స్థితిలో ఉంటారు. వారే విశ్వానికి మాలికులుగా అవుతారు. అష్టరత్నాల మాల ఉంది కదా, కనుక పురుషార్థము చేయాలి. ఉన్నత పదవిని పొందేవారు ఎలాగైనా తప్పకుండా పురుషార్థం చేస్తూ ఉంటారు. ఇందులో ఇతర విషయాలేవీ వెలువడవు. సోదర దృష్టి, స్నేహం మరియు సంబంధాలు ఏర్పడతాయి. అదే దృష్టి స్థిరపడుతుంది. కనుక తండ్రి చెప్తున్నారు, మీకు కూడా చాలా గుహ్యమైన విషయాలను తెలియజేస్తాను. ఇది అభ్యాసం చేయడం శ్రమతో కూడిన పని. ఇక్కడ కూర్చున్నప్పుడు కూడా స్వయాన్ని ఆత్మగా భావించండి. ఆత్మనే వింటుంది. వినే ఆత్మను మీరు చూస్తారు. మనుషులైతే ఆత్మ నిర్లేపి అని అంటారు. మరి శరీరమేమైనా వింటుందా? ఇది తప్పు. తండ్రి మీకు గుహ్యమైన విషయాలను వినిపిస్తారు. పిల్లలు శ్రమపడవలసి ఉంటుంది. కల్పక్రితము ఎవరు తయారయ్యారో వారు తప్పకుండా శ్రమ చేస్తారు. ఇలా మేము వింటూ వినిపిస్తూ ఉంటాము. అలవాటైపోయిందని అనుభవం కూడా చెప్తారు. మన్మనాభవ అని ఆత్మకే వినిపిస్తారు. మళ్ళీ వారు మరొకరికి, ఆ మరొకరు ఇంకొకరికి చెప్తారు. మన్మనాభవ అనగా తండ్రిని స్మృతి చేయండి. ఇది గుప్తమైన శ్రమ. చదువును కూడా ఏకాంతంలో చెట్ల కిందకు వెళ్ళి చదువుతారు. అది స్థూలమైనది. ఇది ప్రాక్టికల్గా చేయవలసిన విషయం. రోజురోజుకు మీ ఈ సాధన వృద్ధి చెందుతూ ఉంటుంది. మీరు కొత్త కొత్త విషయాలను వింటున్నారు కదా. ఇప్పుడు మీరు ఏది వింటున్నారో దానిని కొత్త కొత్త వారు వచ్చి వింటారు. మేము ఆలస్యంగా వచ్చామని కొందరు అంటారు. అరే, మీరింకా ఫస్ట్ క్లాస్ అయినా
గుహ్యాతి గుహ్యమైన విషయాలను వింటారు. పురుషార్థము చేయడం ద్వారానే ఉన్నత పదవి లభిస్తుంది. ఇంకా మంచిది. మాయ అయితే చివరి వరకు వదలదు. మీరు విజయం పొందే వరకు మాయతో యుద్ధము నడుస్తూ ఉంటుంది. తర్వాత సులభంగా మీరు వెళ్ళిపోతారు. ఎవరు ఎంతెంత స్మృతి చేస్తూ ఉంటారో అంతంత మేము శరీరాన్ని వదిలి తండ్రి వద్దకు వెళ్తున్నామని అర్థం చేసుకుంటారు. బ్రహ్మతత్వంలో లీనమయ్యే లక్ష్యాన్ని ఉంచుకున్నవారు శరీరాన్ని వదిలినప్పుడు నిశ్శబ్దము ఆవరించడాన్ని ఈ బాబా చూశారు. అయితే మోక్షాన్ని ఎవ్వరూ పొందలేరు, తిరిగి కూడా వెళ్ళలేరు. నాటకంలో అయితే పాత్రధారులందరూ కావాలి కదా. చివర్లో అందరూ వచ్చేస్తారు. ఎప్పుడైతే ఒక్కరు కూడా మిగిలి ఉండరో అప్పుడు తిరిగి వెళ్తారు. మనుష్య మాతృలందరూ వెళ్ళిపోతారు. కొందరు మాత్రమే మిగులుతారు. అందరికీ వీడ్కోలిచ్చామని వారు చెప్తారు. ఈ సమయంలో సత్యయుగ స్థాపన జరుగుతోంది. ఎన్ని కోట్ల మంది మనుషులున్నారు? అందరికీ మనము వీడ్కోలిచ్చి మళ్ళీ మన రాజధానికి వెళ్ళిపోతాము. వారు 40-50 మందికి వీడ్కోలు ఇవ్వవచ్చు. మీరు ఎంతమందికి వీడ్కోలిస్తారు? ఆత్మలందరూ దోమల వలె శాంతిధామానికి వెళ్ళిపోతారు. మీరు మీ జతలో తీసుకెళ్లేందుకు మరియు అందరినీ పంపేందుకు వచ్చారు. మీ మాటలు అద్భుతమైనవి. ఇన్ని కోట్ల మంది మనుషులు వెళ్తారు. వారికి వీడ్కోలిస్తారు. అందరూ తిరిగి మూలవతనంలోకి వెళ్తారు. ఇక్కడ కూడా మీ బుద్ధే పనిచేస్తుంది. మెల్లమెల్లగా వంశము వృద్ధి చెందుతుంది. తర్వాత రుండమాల, రుద్రమాల తయారైపోతుంది. రుద్రమాల, రుండమాల ఎలా తయారవుతుందనేది మీ బుద్ధిలో ఉంది. మీలో కూడా విశాల బుద్ధి కలవారే ఈ విషయాన్ని అర్థం చేసుకోగలరు. స్మృతి చేసేందుకు యుక్తులు తండ్రి అనేక విధాలుగా తెలియజేస్తూ ఉంటారు. మనము రుద్రమాలలోకి వెళ్ళి రుండమాలలోకి వస్తాము. మళ్ళీ నెంబరు వారుగా వస్తూ ఉంటారు. ఎంతో పెద్ద రుద్రమాల తయారవుతుంది. ఈ జ్ఞానము గురించి ఎవ్వరికీ తెలీదు. ప్రారంభము నుండి ఈ జ్ఞానము ఎవ్వరికీ తెలియదు. సంగమయుగి బ్రాహ్మణులైన మీకు మాత్రమే తెలుసు. ఈ సంగమయుగాన్ని స్మృతి చేసినట్లయితే జ్ఞానము పూర్తిగా బుద్ధిలోకి వచ్చేస్తుంది. మీరు లైట్ హౌసులు, అందరినీ గమ్యానికి చేర్చేవారు. మీరు మంచి లైట్ హౌస్గా ఎలా తయారవుతారు? మీకు అన్వయించని విషయమేదీ లేదు. మీరు సర్జన్ కూడా అయ్యారు. నగల వ్యాపారి కూడా అయినారు. చాకలి కూడా అయినారు. అన్ని విశేషతలు మీలో వచ్చేస్తాయి. మహిమ మీకు కూడా జరుగుతుంది. కానీ నెంబర్ వారు పురుషార్థానుసారము జరుగుతుంది. ఎలాంటి కర్తవ్యాలను చేస్తారో అలాంటి గాయనము జరుగుతుంది. బాబా ఆదేశాలనిస్తారు. వాటిని గురించి ఆలోచించడం, సెమినార్లు చేయడం పిల్లలైన మీ కర్తవ్యం. బాబా దేనిని నిరాకరించరు. మంచిది. చాలా వినిపించడం వలన ఏం లాభం?
తండ్రి చెప్తారు, మన్మనాభవ. బాబా మీకు ఎంతటి తాజా ఆహారాన్ని తినిపిస్తున్నారు. మంచిది. मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్. సంగమయుగి బ్రాహ్మణులైన మేము దేవతల కంటే ఉన్నతమైన వారమనే నశ సదా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మనము ఈశ్వరీయ సంతానం, మాస్టర్ జ్ఞాన సాగరులము. అన్ని విశేషతలు ఈ సమయంలో మాలో నిండుతూ ఉన్నాయని నశ ఉండాలి. 2వ పాయింట్. తండ్రి ఏదైతే అర్థం చేయిస్తున్నారో అదే బుద్ధిలో ఉండాలి. మిగిలింది ఏది విన్నా విననట్లు ఉండాలి, చూస్తూ చూడనట్లు ఉండాలి. చెడును వినరాదు, చెడును చూడరాదు. వరదానము. ఈశ్వరీయ సేవ ద్వారా వెరైటీ ప్రతిఫలాన్ని ప్రాప్తి చేసుకునే అధికారి ఆత్మాభవ. వివరణ. సేవ చేస్తే ఫలము లభిస్తుందని అంటారు. ఈశ్వరీయ జ్ఞానం ఇవ్వడమే ఈశ్వరీయ సేవ. ఎవరైతే ఈ సేవను చేస్తారో వారికి అతీంద్రియ సుఖము యొక్క, శక్తుల యొక్క, సంతోషం యొక్క వెరైటీ ఫలాలు లభిస్తాయి. బ్రాహ్మణులైన మీరే ఈ ఫలానికి అధికారులు. ఎందుకంటే మీ పనే ఈశ్వరీయ చదువును చదువుకోవడం మరియు చదివించడం. ఈ చదువు ద్వారా ఈశ్వరుని వారిగా అయిపోవాలి. ఇటువంటి ఈశ్వరీయ సేవ చేయడం వలన ఈశ్వరీయ ఫలానికి అధికారులుగా అయిపోయామనే నశాలో ఉండండి. స్లోగన్. తండ్రి జతలో ఉండి కర్మలను చేస్తే డబల్ లైట్గా ఉంటారు. ఓం శాంతి.